మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచనలతో ఒంగోలు సమన్వయకర్త చుండూరు రేవబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీపీపీ పేరుతో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. పేద ప్రజల వైద్య విద్య కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం ఏమిటి అని చుండూరు రవిబాబు ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు అంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఆళ్ల రవీంద్రారెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలి. పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల వ్యతిరేకరణ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. మెడికల్ కాలేజ్ డౌన్ చంద్రబాబు నాయుడు పీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని మీరు కాలేజీ ప్రభుత్వ ఆస్తులు అమ్మ చూపుతున్నారో లీజుల పేరిట పేదల పిల్లల ఆశలను అడియాశలు చేస్తా, మధ్యతరగతి వర్గం పిల్లల భవిష్యత్తుని కాలరాస్తా, మీ అనునాయుల్ని లీజుల పేరు పెట్టి రేపు కోట్లాది రూపాయలు అక్కడ మెడికల్ సీట్లు అమ్ముకొని దండుకోవాలనే మీ దురాలోచన తప్పని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోట్లాది మంది ఇవాళ రాష్ట్రంలో భాగస్వాములై మాకు సంతకాలు పెడతా ఉన్నారు. గవర్నర్కి ఇచ్చే రిప్రజెంటేషన్లో ఏ నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ప్రజా పోరాటంగా ఇవాళ మేము రోడ్లు ఎక్కితే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికే మేము వచ్చింది. దానికి ర్యాలీగా జనం మమ్మల్ని అనుసరిస్తారనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యాన్ని ఓర్చుకోలేక ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి పోలీసులు నిలబెడితే ప్రజలు భయభ్రాంతులై పక్కకు పోతారని మా పార్టీ శ్రేణులు కూడా అడుగడుగున 3 దఫాలుగా ఆపి ఇల్లు ప్రజల కంటికి ప్రజా వ్యతిరేకత కనపడనీయకుండా చేసుకోవడం కోసం ఇది దిగజారుడుతనంగా ప్రవర్తిస్తున్నారు. ఎనీహౌ మీది తప్పని తెలిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పి పీపీ విధానాన్ని రద్దు చేసుకోండి. మీరు ప్రభుత్వానికి ట్రస్టీగా ఉంటాను, ముఖ్యమంత్రి అంటే ట్రస్టీ అని చెప్పుకునే ముందుకు వచ్చిన వాళ్ళు మీరు ఇవాళ కంచె చేనమేసిన విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మ చూపుతున్నారు. పెట్టుబడులు తేవటం అని అంటున్నారు. పెట్టుబడులు తెచ్చేదేంది? నేను చంద్రబాబు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి స్వాతంత్రానికి ముందున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు కొమ్ము కాసి మీరు ఇంకాస్త వచ్చి వాళ్ళు మీరు ఇంకా వ్యాపారం చేసుకోండి, మమ్మల్ని బానిసలుగా వాడుకోండి, మా జనాన్ని గుమస్తాలుగా పనోళ్ళుగా అంటే లూలు మహాల్ అనే విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి దాంట్లో ఆ మాల్లో స్వీపర్లుగాను సేల్స్ గర్ల్స్గా పెట్టడానికి ఉద్యోగాల కల్పన 400 కోట్ల. ఇది ప్రభుత్వం దివాలా కోరుతాను. ఇది 160% బతుకుతున్న వ్యవసాయ రంగంలో ప్రజల ఎండ కష్ట నష్టాలను ఓర్చి పండించిన పంటలు నువ్వు గిట్టుబాటు ధర పీఠంలో ఫెయిల్ అయ్యావు. క్రాప్ ఇన్సూరెన్స్ గట్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు ప్రజలు లాభపడ్డారు, రైతాంగం లాభపడింది, గ్రామీణ జీవితం బాగుపడింది. సాఫ్ట్వేర్ చేసుకున్న పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంత ఆఫ్టర్ ఆల్ అని వచ్చి వాళ్ళు మెరపేసుకున్నారు, పొగాకేసుకున్నారు, పంటలు సాగు మొదలెట్టారు. ఇవాళ మళ్ళీ నువ్వు గ్రామీణ జీవితాన్ని ఛిద్రం చేస్తున్నావు. నీ గుండా వ్యవసాయ రంగం నష్టపోయింది, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేయట్లేదు, హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఎత్తేసావు. పరిపాలన చేత కానప్పుడు చేత కాదని చెప్పి వెళ్ళాలా? ఈ 3 సంవత్సరం మళ్ళీ రావని ఈ 3 ఏళ్లలో ఉన్న ఆస్తులను అమ్ముకొని దోపిడీ చేసి పారిపోదామని ఉద్దేశంగా కనపడుతుంది. దీనికి ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని, ప్రజల తరఫున జగనన్న పోరాటానికి మీరందరూ మద్దతు తెలపాలని కోరుకుంటూ
మేము పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజున వైద్య విద్య, మన గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాం. కొంతమందికి ఈ ప్రజల్లో ఉన్న కొన్ని వర్గాలకి పట్టనట్టుగా, కొన్ని పార్టీలకి పట్టినట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. దీన్ని ముఖ్యంగా మీలాంటి మీడియా వాళ్ళు కానీ పేపర్ల వాళ్ళు కానీ ఎక్కువ ప్రచారం చేసి ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ టోటల్గా పేద ప్రజలకి అన్యాయం జరగబోతున్నది అనేది కనుక మీరు తెలియపరచకపోతే, ఇప్పుడు ఉన్నారు మన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లో 50-60% రిజర్వేషన్ మీద చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా ఏమి పట్టనట్టుగా ఇది ఏదో మెడికల్, ఈరోజు మెడికల్ కావచ్చు, మా పిల్లోడు చదువుతాడా అని ఆ పేదోడు అనుకొని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోవచ్చు. ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం అసలు టోటల్ విద్యను ప్రైవేటీకరణ చేసింది అనుకోండి. ఇంజనీరింగ్ కాలేజీలు లేకుంటే డిగ్రీ కాలేజీలు 1వ తరగతి నుంచి ఇప్పుడు ఈ నారాయణ, చైతన్య ఎట్టయితే ఉన్నాయో అసలు ప్రభుత్వ బడే లేదు, ప్రభుత్వ కాలేజీ లేదు, ప్రభుత్వ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎట్టయితే తీసేస్తున్నారో అలాగే అసలు ప్రభుత్వం అనే పదమే లేకుండా తీసేస్తే ఈ పేదవాడు ఎక్కడ చదువుకుంటాడు? అసలు రాబోయే రోజుల్లో రిజర్వేషనే తీసేస్తే ఈ పేదవాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? డబ్బులున్నోడు ఏ వర్గం అయినా డబ్బులున్నోడు చదువుకుంటాడు, డబ్బులు లేనోడు ఈ డబ్బులున్నోడు దగ్గర కలకాలం కూలోడుగా చేయాలనే దురుద్దేశంతో కొంతమంది పెట్టుబడిదారులు మాట్లాడుకొని చేసేటువంటి కుట్రలో ప్రజల్ని భాగస్తులు కావద్దని మేల్కొని ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళకి పట్టనట్టు ఉంటున్నారు. మీ అందరికీ కూడా రిజర్వేషన్లు ఉంటేనే ఉద్యోగాలు వచ్చినాయి అనేది మర్చిపోగాకండి. పోలీస్ అయినా, రెవెన్యూ అయినా, ఇంకొకరైనా, పంచాయతీరాజ్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ రిజర్వేషన్ల వల్ల, ఈ ప్రభుత్వ బడుల్లో చదువుకున్నందువల్ల, ఈ ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్నందువల్ల మా అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఈ నోటికాడ కూడు రాబోయే తరాలు మా జాతి, మా పేదలు నష్టపోతారు అనేది గ్రహించి ఆఫీసర్లు కూడా ఒక పేదోడి ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళే. ప్రభుత్వ పెద్ద తప్పు చేస్తున్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా ఇది చేయకూడదండి, రాజ్యాంగానికి విరుద్ధం అండి అని చెప్పేటువంటి పరిస్థితి లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుద్ది? ఈ ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఖండించేటువంటి ప్రజల్ని గొంతు నొక్కేసేదానికి పోలీసులు వ్యవహరిస్తుంటే రేపు పోలీసు వాళ్ళు పిల్లకాయలు కూడా చదువుకోవాలి కదా, పోలీసు వాళ్ళు పిల్లకాయలకు కూడా ఉద్యోగాలు రావాలి కదా. ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి దుర్మార్గ పనికి సహకరిస్తూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పోతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో డబ్బులు ఉన్నోడికి ఏం బాధ లేదు. నేను అనకూడదు అనొచ్చు, కానీ నాలాంటి వాడికి బతకటానికి ఉంది. కానీ నా దగ్గర పనిచేసేటువంటి పేద వాళ్ళు ఉంటారు, అట్లనే ఒక పెట్టుబడిదారుడి దగ్గర బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎల్లకాలం వాడి దగ్గరే కూలోడుగా ఉండేటట్టు, పేదోడుగానే ఉండేటట్టు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు తెరలేపారు. కాబట్టి తొందరగా ఈ ప్రజానీకం మేల్కొని, ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ మేల్కొని ఈ ప్రభుత్వం చేసేది తప్పుగా ఖండిస్తే మాత్రం ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప, ముఖ్యంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల ఉచ్చులో పడి ఆయన ద్రోవలో మీరు ఇంకా కొంతకాలం నడిచే పనికైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాశనం చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు మీరు అవుతారు. సహృదయంతో ఆలోచించి జరిగేటువంటి నష్టాన్ని, లాభాన్ని, ప్రజల మేలుని, కీడుని గ్రహించి ప్రజల తరపున నిలబడి నీది ఒక పార్టీ, నువ్వు ఒక రాజకీయ నాయకుడు నిరూపించుకోవాలని ఆయన కూడా సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అధికారులకి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారి, ఎంఆర్ఓ గారికి కానీ రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. దీనిలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి శ్రేణులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం వల్ల ముఖ్యంగా ఇబ్బంది పడేది ఎవరంటే పేద, బడుగు, బలహీన వర్గాలు. ఎందుకంటే పేదలు ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఇంకుండదు. ఎందుకంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో అవి కానీ ప్రైవేటీకరణ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లాగా తయారవుతాయి. పేదలు వైద్యానికి ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఫీజులు కూడా
మెడికల్ కాలేజ్ సీట్ల కోసం ఇప్పుడు లక్షల్లో అయిపోతుంది, అదే కోట్లలోకి వెళ్ళిపోద్ది. అవన్నీ కూడా ముఖ్యంగా ప్రతిభావంతులైన పేదలకు అందుబాటులో ఉండదు. దీన్ని అర్థం చేసుకొని ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పీపీపీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.